హలో బేబీ లవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సండే ఎపిసోడ్లో టాప్ 5 ఎవరన్నది రివీల్ అయిపోయింది. అలానే ఓ ఎలిమినేషన్ కూడా జరిగింది. రండి చూసేద్దాం ఫుల్ ఎపిసోడ్ అప్డేట్స్ ఏంటో. బిగ్ బాస్ టైటిల్ నాదే నాన్న, భరణికి లీక్ ఇచ్చిన తనూజ, వెళ్తూ వెళ్తూ కూతురికి నాన్న చురకలు. బిగ్ బాస్ సీజన్ 9 కి ఎండ్ కార్డ్ వేయడానికి కేవలం ఇంకో వారం మాత్రమే ఉంది. దీంతో ఆదివారం ఎపిసోడ్లో ప్రైజ్ మనీని రివీల్ చేశారు. సీజన్ 9 విజేత ఇంటికి తీసుకెళ్లేది 50 లక్షల నగదు ప్రైజ్తో పాటు మారుతి సుజుకి విక్టోరియస్ కారు అని నాగార్జున ప్రకటించారు. ఈ సందర్భంగా మీరు విన్నర్ అయితే ఈ ప్రైజ్ మనీతో ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న ఐదుగురిలో ఎవరికి ఎంత ఇచ్చి పంపుతారు అని నాగార్జున హౌస్ మేట్స్ ని అడిగారు. దీనికి ప్రతి ఒక్కరూ తమ తమ భావోద్వేగాలతో సమాధానాలు ఇచ్చారు. తర్వాత హౌస్ లో ఎవరి మీదైనా కంప్లైంట్ ఉంటే మీ కోపం తీర్చుకోండి, ప్రతి కంప్లైంట్ కి ఒక ట్రీట్ ఉంటుంది అని ఫన్నీ టాస్క్ ఆడించారు నాగార్జున. తనుజ ఇమ్ముపై కంప్లైంట్ చేసి కాఫీ పౌడర్ ట్రీట్ గెలుచుకుంది. ఆ తర్వాత డెమాన్, ఇమ్ము, భరణి, కళ్యాణ్, సంజన పరస్పరం కామెంట్లు చేసుకున్నారు. ఇంకా ఫైనల్ గా ఓ ఎలిమినేషన్ కూడా చేసేశారు. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఆదివారం నాటి ఎపిసోడ్లో భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యాడు. శనివారం నాటి ఎపిసోడ్లో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయగా ఆదివారం ఎపిసోడ్లో భరణిని ఎలిమినేట్ చేసి డబుల్ ధమాకా మోగించారు. తర్వాత బిగ్ బాస్ సీజన్ 9 ఫైనలిస్టులను ప్రకటించారు నాగార్జున. తనూజ, కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమాన్యుయల్, సంజన ఈ ఐదుగురు ఫైనలిస్టులుగా నిలిచారు. ఆదివారం నాటి ఎపిసోడ్లో బిగ్ బాస్ సీజన్ 9 చివరి వారం ఆట రసపట్టుగా మారింది. కళ్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ కావడంతో ఆదివారం నాటి ఎపిసోడ్లో మిగిలిన నలుగురు ఫైనలిస్టులని ప్రకటించడంలో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, తనుజ, డెమాన్ పవన్ ఈ నలుగురు ఫైనలిస్టులను ప్రకటించారు. ఇక భరణి, సంజన ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఫినాలే వీక్ లో అడుగు పెడుతుండగా చివరి రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియ ఈ ఇద్దరి మధ్యనే జరిగింది. సంజన, భరణిలను యాక్టివిటీ రూమ్ కి పిలిచారు. సంజనకి ఆల్రెడీ ముందే చెప్పారో ఏమో నువ్వే ఫైనలిస్ట్ అని. ఆమె చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది. భరణి మాత్రం చాలా టెన్షన్ పడుతూ కనిపించారు. పక్షి రెక్కల్లో ఎలిమినేషన్ ఫైనలిస్ట్ బోర్డులో ఉన్నాయి, వాటిని లాగాలని చెప్పడంతో భరణి వైపు ఎలిమినేషన్ ఉండగా సంజన వైపు ఫైనలిస్ట్ అని ఉంది. దాంతో భరణి ఎలిమినేట్ కాగా సంజన ఫైనలిస్ట్ అయింది. అయితే ఎప్పుడైతే భరణి ఎలిమినేట్ అయ్యి సంజన ఫైనలిస్ట్ అయిందో ఇమాన్యుయల్ చేతులెత్తి మరీ చప్పట్లు కొట్టి సంజనపై ఉన్న అభిమానాన్ని, ఆ చప్పట్లు కూడా చాలా కసిగా కొడుతూ భరణిపై ఉన్న కోపాన్ని ఒకేసారి చూపించాడు ఇమాన్యుయల్. ఒకవేళ తాను టైటిల్ గెలిచి ప్రైజ్ మనీ వస్తే అందులో నుంచి 20 లక్షలు ఇమాన్యుయల్ కి ఇస్తానని భరణి చెప్పాడు. కానీ ఇమాన్యుయల్ మాత్రం భరణి ఎలిమినేట్ కాగానే తెగ ఆనందపడ్డాడు. అయితే తనుజ మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. మిక్స్డ్ ఎమోషన్ ని జోడిస్తూ ముద్దమందారం నటి తీవ్ర భావోద్వేగానికి గురైనట్టుగా కనిపించింది. ఇక భరణి వెళ్తూ వెళ్తూ నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి, నేను టాప్ 5లో ఉండాలని కోరుకున్నాను, బట్ మీరు టాప్ 5కి అర్హులే, మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. ఇక తనుజ భరణి కాళ్ళకి మొక్కింది. నీ ఫ్యూచర్ బాగుండాలి అని ఆశీర్వదించారు భరణి. మీరు అనుకున్నది సాధించే వస్తాను బయటికి, మీకు మా నాన్నకి అదే చెప్తున్నా అంటూ టైటిల్ కొట్టబోయేది నేనే అని చెప్పకనే చెప్పింది తనుజ. బాయ్ బాయ్ నాన్న అని హగ్గిచ్చి భరణిని సాగనంపింది తనుజ. తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిన భరణి హుషారుగా కనిపించాడు. ఆ తర్వాత జర్నీ వీడియో చూపించారు నాగార్జున. భరణి వీడియోలో మొత్తం తనుజ, దివ్యలు మాత్రమే ఉన్నారు. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ ని చూసి ఎంత ముచ్చటగా ఉన్నారు అని అన్నారు భరణి. సరే, వెళ్లే ముందు ఫిట్టింగ్ పెడతారు కాబట్టి ఈ ఐదుగురిలో ఎవరితో బంధాన్ని పెంచుకుంటావు, ఎవరితో బంధాన్ని తెంచుకుంటావు అనే టాస్క్ ఇచ్చారు నాగార్జున. సార్, వెళ్లే ముందు ఏంటి సార్ ఇది పాపం అని అన్నాడు డెమాన్. దానికి నాగార్జున ఆహా ఏంటి అన్నట్టు ఒక చూపు చూశారు. చివరి వారంలో బాండింగ్ తెంచుకోవడానికి ఏం లేదు సార్ అని భరణి అనడంతో
సరే అయితే వెళ్లే ముందు వాళ్ళ గురించి ఓ మంచి మాట చెప్పేసి వెళ్ళు అని నాగార్జున అడిగారు. దాంతో భరణి, ఈ ఐదుగురు ఫైటర్స్, ఎవరికి వాళ్ళే స్ఫూర్తి. సంజన గారు కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంది కాబట్టే అక్కడున్నారు. డెమాన్ పవన్ చాలా స్ట్రాంగ్. అతని డ్రీమ్స్ తీరాలని కోరుకుంటున్నా. ఇమాన్యుల్తో 4 వారాలు బాగానే ఉన్నాను. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది కానీ అతనిపై నాకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పాడు భరణి. కళ్యాణ్ పడాలా కప్పు కొట్టే సామర్థ్యం ఉంది. ఆల్ ది బెస్ట్. అంతా మంచే జరగాలని అనుకుంటున్నాను అంటూ అన్నారు భరణి. ఇక తనుజ గురించి మాట్లాడకుండా, టైం అయిపోయింది వెళ్ళిపో భరణి, నువ్విక మాట్లాడినా ఎడిట్ చేసేస్తారు అంటూ ఆట పట్టించారు నాగార్జున.